గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ టీం నుండి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంట్రిగింగ్ పోస్టర్ రిలీజ్ అయింది. పోస్టర్ ను చూసిన వెంటనే ఇది శంకర్ మార్క్ బ్రాండ్ న్యూ పోస్టర్ అని ఎవరికైనా అర్థం అవుతుంది. కాగా ఈ పోస్టర్ ను డీకోడ్ చేస్తే మనకు ఎన్నెన్నో అర్థాలు ధ్వనిస్తాయి. హీరో క్యారెక్టరైజేషన్ కూడా కనబడుతుంది. సినిమా జోనర్ కూడా మనకు చూచాయిగా అర్థం అవుతుంది. ఇక డీకోడ్ చేద్దాం. ఎక్కడ చూసినా ప్రజలు ప్రజలు ప్రజలు. హీరో హెయిర్ స్టైలింగ్ లో ప్రజలు, అంటే జుట్టులో చూస్తే ప్రజలు. హీరో గాగుల్స్ లోకి చూస్తే ప్రజలు, వారు కూడా ఉద్యమంలో పాల్గొంటున్న ప్రజల్లా కనబడుతున్నారు. హీరో మీసకట్టులో ప్రజలు, చిరుగడ్డల్లో కూడా ప్రజలే. హీరో షర్టు పైన ప్రజలు, చివరకు కౌంట్ డౌన్ నంబర్ 9లో కూడా ప్రజలు. అంటే హీరో నిరంతరం ప్రజల కోసమే తప్పించే మనిషి, ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం ఆలోచించే మనిషి అని మనకు అర్థం అవుతుంది. ఇక బ్యాక్ డ్రాప్ లో న్యూస్ పేపర్ లెటర్స్ ప్రింట్ అయి ఉండడం మనం గమనిస్తాం. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ అంటే మీడియా యొక్క పాత్రను కూడా ఈ సినిమాలో చర్చించబోతున్నారని తెలుస్తోంది. ఇక హీరో గెటప్ ప్రజలను రక్షించే పోలీస్ ఆఫీసర్ స్టైల్లో ఉంది. ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఆల్రెడీ చెప్పినట్టు రామ్ చరణ్ గారు ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ గా మాత్రమే కాదు, ఒక పోలీస్ అధికారిగా కూడా కనిపించబోతున్నారనే విషయం మనకు స్పష్టం అవుతుంది. ఆల్ ఇన్ ఆల్ ప్రజల్లో ఏదో అంశం గురించి ఒక బలమైన విప్లవం తెచ్చిన ఒక పోరాట యోధుడిగా రామ్ చరణ్ గారు కనిపిస్తారు. ఒక గేమ్ చేంజర్ గా నిలవబోతున్నారు అనే విషయం ఈ పోస్టర్ ను చూస్తే మనకు అర్థం అవుతుంది. సరే, ఇక సినిమాకు సంబంధించిన మేజర్ అప్డేట్ విషయానికి వస్తే, అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ థియేట్రికల్ ట్రైలర్ నేడే విడుదల కాబోతోంది. ఈ రోజు సాయంత్రం 5:04 ఈ ట్రైలర్ ను లాంచ్ చేయడానికి స్పెషల్ గెస్ట్ గా దర్శక ధీరుడు రాజమౌళి గారు వస్తున్నారు.